మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అనే సినిమా అందరితో పాటు నేను చూడడం జరిగింది. ముందుగా చాలామంది దర్శకులు ఈ సినిమా చూశారు. చూసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసి బయటికి రాగానే ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీయచ్చా అని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం నేను విన్నాను. మహాదర్శకుడు బాపు గారు ఒక విలేజ్కి వెళ్ళి ఒక తక్కువ బడ్జెట్లో ఆ రోజుల్లో ఒక సాక్షి అనే సినిమా తీసి చాలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు అనేది మనం చూసాము. అలాగే ఈ రోజున డైరెక్టర్ చందు గారు మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే ఈ సినిమాని ఒక అమలాపురం లాంటి ఆ చుట్టుపక్కల చిన్న విలేజ్కి వెళ్ళి ఇంత బాగా అంటే ఇంట్రెస్టింగ్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుందండి. అందులో వేసిన నటీనటులు ఎవరో మనకు తెలియదు, టెక్నీషియన్స్ ఎవరో తెలియదు, కానీ సినిమాలో ఆ కంటెంట్ అంటే ఆ కథతోటి, ఆ స్క్రీన్ ప్లే తోటి, ఆ డైలాగులతోటి ప్రేక్షకుల్ని అరెస్ట్ చేశారు చందు గారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ డైరెక్టర్ చందు గారు కూడా డెఫినెట్గా చాలా మంచి దర్శకుడు అవుతాడు అనేది నేనే కాదు, ఆ రోజున సినిమా చూసిన దర్శకులందరూ అభిప్రాయం కూడా అదే. రేపు తప్పకుండా మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే అనే ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మూట కట్టి మాటలన్నీ పాట కట్టి వెచ్చనైన ఊసులతో ఊహలన్నీ రెచ్చగొట్టి మౌనమంతా మూట కట్టి మాటలన్నీ పాట కట్టి వెచ్చనైన ఊసులతో ఊహలన్నీ రెచ్చగొట్టి స్నేహమై వద్దకొస్తే స్వాగతించనా, ప్రేమనే ప్రాణమల్లె ప్రేమించనా, గుప్పెడు గుండెల్లోన చిక్కని నవ్వుల వాన అచ్చంగా నువ్వేనా ఓమైనా, కలగా కనిపించావే నన్నే కరిగించావే చెలిమై చిగురించావే.